సార్ కొన్నేళ్ల క్రితం జర్నలిస్ట్ అంటే ప్రజలు గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు. ఎందుకంటే వార్త రాస్తారు, ప్రభుత్వాలు స్పందిస్తాయి అని చెప్పి. ఈ రోజుల్లో కొంతమంది జర్నలిస్టుల పేరు చెప్తేనే చిరాకు పడుతున్నారు, అసహ్యించుకుంటున్నారు. ఎవరిది తప్పై ఉంటుంది? అంటే దానికి మొత్తం జర్నలిజం చరిత్ర గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. అంటే చిన్న స్థాయిలో పెట్టిన వాళ్ళు, ఒక ఆశయం కోసం పెట్టిన వాళ్ళు, ఉద్దేశం కోసం పెట్టిన వాళ్ళు, వ్యాపారం కోసం పెట్టిన వాళ్ళు, రాజకీయ లబ్ధి కోసం పెట్టిన వాళ్ళు, ఇట్లా మారుతూ వచ్చింది. రాజకీయ ప్రమేయం ఉన్న పెట్టుబడి జర్నలిజంలో బాగా పెరుగుతూ వస్తుంది. పెరుగుతూ వచ్చిన తర్వాత రాజకీయాల్లో వచ్చే క్షీణతే ఆ పెట్టుబడిలో కూడా కనిపిస్తుంది. ఆ పెట్టుబడిలో ఉన్న క్షీణతే రాజకీయాల్లో వ్యక్తం అవుతుంది. వాళ్ళ కాంట్రాక్ట్ పెట్టుబడే రాజ్యం చెలాయిస్తుందండి. అన్ని విధానాలను కాంట్రాక్టర్లు నిర్ణయిస్తున్నారు అనుకోండి. ఆ కాంట్రాక్టర్ల సంస్కృతే అన్ని చోట్ల ప్రతిఫలిస్తుంది. కాబట్టి ఆ క్షీణత రాజకీయాల్లోనూ ఆర్థిక వ్యవస్థలోనూ వచ్చింది. అక్కడి నుంచి ఒక బ్యాడ్ మనీ, అంటే బ్యాడ్ మనీ అంటే ఏ పెట్టుబడి మనీ అయినా బ్యాడ్ కావచ్చు, కానీ దాంట్లో కూడా వల్గర్ మనీ ఉంటుంది కదా. ఆ వల్గర్ మనీ వస్తుంది పత్రిక మీడియాలోకి. వచ్చినప్పుడు సహజంగానే అదే కల్చర్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది కదా. మీడియా యాజమాన్యాల అత్యాస, స్వార్థపూరిత ప్రయోజనాలు రాజకీయ పార్టీలకు, రాజకీయ నేతలకు కొమ్ము కాయటం వల్లే జర్నలిస్టులు చెడిపోవాల్సి వచ్చిందా, ఇలా తయారవ్వాల్సి వచ్చిందా? అది కూడా రాజకీయవాదులకి పాత్రికేయుల మధ్య సాన్నిహిత్యం అనేది కొన్ని రేఖలకు లోబడి ఉండాలి. ఆ రేఖలు దాటి ఆ సాన్నిహిత్యం పెరుగుతుంది. ఎందుకంటే అందరికీ ఉన్నట్టే జర్నలిస్టులకు కూడా రాజకీయ వైఖరులు, అభిప్రాయాలు ఉంటాయి. నాకు ఇష్టమైన రాజకీయ పార్టీ నాయకుడిని చూసినప్పుడు నాకు సంతోషం కలుగుతుంది, దగ్గరగా ఉండాలంట. అది కాదు. అది కాకుండా రాజకీయ పార్టీ నుంచి ఆ సాన్నిహిత్యం నుంచి లబ్ధి పొందాలనుకోవటం, ఆ రాజకీయ పార్టీ ప్రయాణంలో తను భాగస్వామి కావటం, తను కూడా దాంట్లో పార్టీ సభ్యుడిగా భావించడం, ఇటువంటి ధోరణి వచ్చేసింది కదా. ఇది వచ్చినప్పుడు రాజకీయాలకి పాత్రికేయ యాజమాన్యాలకి మధ్య చాలా చాలా సాన్నిహిత్యం ఏర్పడినప్పుడు ఇంతకు మించిన పరిస్థితిని మనం ఏమి ఊహించలేము.